హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మళ్ళీ అయితే ఇంకో ట్రిప్తో మీ ముందుకు వచ్చామండి. ఈసారి అయితే చాలా లాంగ్ ట్రిప్, అస్సాం వరకు ప్లాన్ చేసాం. అస్సాం అంటే ఇప్పటికే మీకు గుర్తొచ్చి ఉంటుంది, కామాఖ్య అమ్మవారు చాలా పవర్ఫుల్. ఆల్రెడీ వినే ఉంటారు చాలా మంది. నిజంగా కామాఖ్య అమ్మవారిని చేరుకోవాలంటే చాలా ఇబ్బందులు అయితే పడాలి. అది చాలా మంది చెప్పారు, చాలా దగ్గర విన్నాను. మా ఫ్యామిలీలో చాలా మంది ఆల్రెడీ వెళ్ళున్నారు. సో మేము కూడా ఒకసారి కామాఖ్య వెళ్దామని చెప్పి అందరం ఫ్యామిలీ అందరం బయలుదేరాం అనమాట. అస్సాం అనేది చాలా మనకి నార్త్ ఈస్ట్ ఏరియాలో ఉండే ఒక స్టేట్. చేరుకోవడం చాలా ఇబ్బందే. కాకపోతే మన విశాఖపట్నం నుంచి తక్కువ కనెక్టివిటీ ఉంటుంది. విశాఖపట్నం నుంచి చూసుకుంటే డైలీ ఒక ట్రైన్ అనేది అవైలబుల్ గా ఉంటుంది, గౌహతి, విశాఖపట్నం టు గౌహతి. కాకపోతే ఆ ట్రైన్ చాలా రష్ గా ఉంటుంది. అందుకోసం మేము ఏం చేసామంటే ఫ్లైట్ బుక్ చేద్దాం అనుకున్నాం. బట్ విశాఖపట్నం నుంచి చూస్తే ఫ్లైట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి కామాఖ్యకి. అంటే మీన్స్ కామాఖ్య వెళ్ళాలంటే గౌహతిలో దిగాలన్నమాట. సో అందుకే ఏం చేసామంటే మాకు శ్రీకాకుళంకి దగ్గరగా భువనేశ్వర్ ఉంటుంది కదా, సో కాబట్టి భువనేశ్వర్ ముందు ట్రైన్ లో చేరుకుని అక్కడ నుంచి కామాఖ్యకి ఫ్లైట్ లో వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాం అనమాట. అందుకని లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని శ్రీకాకుళం నుంచి భువనేశ్వర్ చేరిపోయి అక్కడ నుంచి ఫ్లైట్ లో కామాఖ్యకి వెళ్ళాం. అంటే మీన్స్ గౌహతి ఎయిర్పోర్ట్ అనమాట. అక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది కామాఖ్య మందిరం. సో అక్కడ నుంచి కామాఖ్య మందిర్ చేరుకోవడం అనేది కొంచెం ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే క్యాబ్స్ అవైలబుల్ ఉంటాయి కానీ మనం అనుకున్నంత రీజనబుల్ ప్రైసెస్ లో అయితే రావు. మనకి లాంగ్వేజ్ తెలుసుంటే మాత్రం మనం రీజనబుల్ ప్రైస్ తో మాట్లాడుకుని చేరుకోవచ్చు. మేమైతే అలానే వచ్చాం. ఇది కామాఖ్య మందిర్ గేట్ అండి. మేమైతే ఇక్కడ రూమ్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి కొండపైకి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర రూమ్స్ చాలా రీజనబుల్గా వస్తాయి. మనకి లాంగ్వేజ్ అయితే మాత్రం పక్కాగా తెలిసి ఉండాలి, లేకపోతే మాత్రం మోసపోతాం. ఇక్కడ నుంచి 11 కిలోమీటర్స్ వరకు మేము క్యాబ్ తీసుకున్నాము. ఆ మందిర్ గేట్ దగ్గర చాలా క్యాబ్స్ అవైలబుల్గా ఉంటాయి. అయితే బల్క్లో అంటే మీన్స్ మనం గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వెళ్తాం అనుకుంటే మాత్రం చాలా రీజనబుల్ ప్రైసెస్లో క్యాబ్స్ పైకి వస్తాయి కొండపైకి. లేదు మనం ఇండివిజువల్గా బుక్ చేసుకోవాలి అంటే మాత్రం ఎక్కువ పడుతుంది. అయితే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ వాలా అవైలబుల్ ఉంటుంది, కానీ వాలా మనం బుక్ చేసినా కానీ ఒక్క రైడ్ కూడా రారు, ఒక్క క్యాబ్ కూడా రైడ్కి రాడనమాట. ఒకవేళ వచ్చినా అందులో ఫర్ ఎగ్జాంపుల్ వాలాలో 300 చూపిస్తే వాళ్ళు 500 ఛార్జ్ చేస్తారనమాట. పైకి తీసుకెళ్ళడానికి మాత్రమే, పైకి కిందకంటే ఇక్కడ ఛార్జ్ ఉండదు, వన్ వే మాత్రమే తీసుకుంటారనమాట. అందుకే మనం ఒకవేళ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వస్తే ఇక్కడ ఒక క్యాబ్ మాట్లాడుకుంటే పర్ హెడ్ 30 రూపీస్కి వాళ్ళు పైకి తీసుకెళ్తారనమాట కొండపైకి. కొండపైకి చేరుకున్న తర్వాత ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ దర్శనస్ ఇస్తారండి. అంటే దర్శనాలు 2 విధాలుగా ఉంటాయి. ఒకటి టికెట్ దర్శనం, 2 ఫ్రీ దర్శనం అనమాట. టికెట్ దర్శనం అనేది పర్ హెడ్ 500 తీసుకుంటారు. ఫ్రీ దర్శనం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో, నేరుగా వెళ్తే ఫ్రీ దర్శనం లైన్ అనమాట. అది అక్కడ బోర్డు కనిపిస్తుంది చూడండి, అక్కడ ఫ్రీ దర్శనం లైన్ అని రాస్తారనమాట. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫ్రీ దర్శనం అయినా 500 రూపీస్ టికెట్ అయినా సరే ఖచ్చితంగా మధ్యాహ్నం 2 వరకు మాత్రమే ఇస్తారండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలామంది ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది. లైన్స్ అయితే చాలా ఫుల్గా బిజీగా ఉంటాయి. మనం ఎర్లీ మార్నింగ్ 5కి అలా వెళ్తే తప్ప మనకి టికెట్ దొరకని పరిస్థితి ఉంటుంది. అంత రష్ అయితే ఉంటుంది. ఇంకా హాలిడేస్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ అమ్మవారు మీకు తెలుసు కదా చాలా పవర్ఫుల్. దశమహావిద్యల్లో ఒక దేవి అనమాట ఈవిడ. దక్ష ప్రజాపతి చేసిన అవమాన భారంతో సతీదేవి ఆత్మార్పణం చేసుకుంటుంది కదండి అగ్నిలో దూకి. అప్పుడు శివుడు సతీదేవిని తన భుజాన్ని వేసుకొని కైలాస పర్వతానికి వెళ్తాడనమాట. వెళ్ళేటప్పుడు విలయతాండవం చేస్తాడు. చేసేటప్పుడు ఆ విలయతాండవాన్ని తగ్గించడానికి శ్రీ మహావిష్ణువు తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని విసిరి అమ్మవారి శరీర భాగాన్ని కండకండలుగా చేస్తారనమాట. ఆ శరీర భాగాలు పడిన ప్లేసులన్నీ కూడా శక్తిపీఠాలయ్యాయి. ఇది పురాణాల్లో మనకు తెలుస్తుంది. అలానే ఇక్కడ అమ్మవారి యొక్క జననాంగం పడిందనమాట. అందువలన ఇది కామాఖ్యగా పేరు పొందింది. అయితే ఆ జననాంగం మొత్తం 10 భాగాలుగా పడిందనమాట. ఇక్కడ ఆ 10 భాగాలు కూడా 10 దేవతలుగా పిలుస్తారు. ఏదైతే జననాంగం పడిందో ఆ ప్లేస్లో ఉండే దేవిని మాత్రం భువనేశ్వరి మాతని పిలుస్తారంటే ఇక్కడ కామాఖ్యగా మనం పిలుస్తున్నాం కదా కామాఖ్య అమ్మవారిని, ఆవిడ భువనేశ్వరి అనమాట. భువనేశ్వరి పేరుతో పిలుస్తారంటే జగత్తును పాలించే దేవి అని అర్థం. మిగతా 9 కూడా కాళీదేవి, తారాదేవి, త్రిపుర సుందరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, భగలాముఖి, మాతాంగి, కమల, మొత్తం దశమహావిద్యలు అంటారు వీటిని. మొత్తం 10 దేవులుగా ఆవిర్భవించారు ఇక్కడ. ఈ కొండ అంతా కూడా చాలా పవర్ఫుల్ అండి. దీన్ని నీలాచల పర్వతం అంటారనమాట. అంటే నీలాచల పర్వతం పైన కామాఖ్య అమ్మవారు మొత్తం జగత్తుని పాలించడానికి ఇక్కడ వెలిసారనమాట. అయితే ఇక్కడ ఉన్న అమ్మవారికి ప్రత్యేకం ఏంటి అంటే ఈ అమ్మవారిని మనస్ఫూర్తిగా మనం ఏదైతే కోరుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుస్తుందని ఇక్కడ స్థల పురాణంతో పాటు ఇక్కడ విజిట్ చేసిన వాళ్ళు చాలా మంది అదే చెప్తున్నారండి. మనకుండే శత్రు బాధలు కానీ లేకుంటే మనకుండే ఎవరైనా దోషాలు కానీ అలాంటివి ఏమైనా పోనా కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు అయితే చేపిస్తున్నారండి. ఇక్కడ మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఈ కొండపై నుండి మొత్తం ఈ 10 దేవతల పేర్లు చెప్పాను కదా, ఈ 10 గుళ్ళు కూడా సాయంత్రం 6 గంటలకు క్లోజ్ చేసేస్తారనమాట. అంటే ఒక్క భువనేశ్వరి మాత ఏదైతే మెయిన్ టెంపుల్ ఉందో అది మాత్రమే ఉంటుంది 8:39 వరకు. రిమైనింగ్ అన్నీ కూడా ఈవినింగ్ 6 o'clock క్లోజ్ చేసేస్తారు. మీరు ఎప్పుడైనా ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు ఈవినింగ్ 6 లోపు అన్నీ అయిపోయేలా దర్శనం చేసుకునేలా ప్రయత్నించండి. కానీ కొన్నిసార్లు అది కుదరకపోవచ్చు, ఎందుకంటే మనం అక్కడ చేరుకునే టైం బట్టి మన దర్శనం టైం బట్టి డిపెండ్ అయి ఉంటుందండి.
మేమైతే ఫ్లైట్కి వచ్చాం కాబట్టి ఎర్లీ మార్నింగే చేరుకున్నాం కాబట్టి అన్ని టెంపుల్స్ చూడడానికి మాకు వీలైంది. మేమైతే ఫస్ట్ బగలాముఖి టెంపుల్కి వచ్చామన్నమాట. ఇది మన భువనేశ్వరి మాత టెంపుల్ నుంచి ఒక 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. రిమైనింగ్ అన్ని టెంపుల్స్ కూడా ఇక్కడ కొండ చుట్టూరే ఉంటాయి. కాకపోతే మనం వీలు చూసుకొని మనం నడగలం అనుకుంటే అన్ని టెంపుల్స్ ఒక రోజులో కవర్ చేయొచ్చు. మేము ఫస్ట్ వచ్చింది బగలాముఖి టెంపుల్. ఇవిడైతే చాలా పవర్ఫుల్ అమ్మవారు అన్నమాట. ఎందుకు పవర్ఫుల్లో చెప్తాను చూడండి. ఇన్సైడ్ కెమెరా అయితే అలో లేదు కాబట్టి మీకు నేను చూపించలేకపోతున్నాను. ఈ అమ్మవారి ఫేమస్ ఏంటి అంటే మనం ఎంప్లాయ్మెంట్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ బిజినెస్లో కానీ మనకి తెలిసిన శత్రువులతో మనం ఫైట్ చేస్తాం. ఓకే, మన స్కిల్స్ యూస్ చేసి లేదా మన ఎబిలిటీస్ యూస్ చేసి మనం ఫైట్ చేస్తాం. కానీ మనకి తెలియని శత్రువులతో ఫైట్ చేయాలంటే కంపల్సరీగా మనకు ఒక సూపర్ పవర్ కావాలి. ఆ సూపర్ పవర్ ఈ అమ్మవారు అనమాట. ఈ అమ్మవారి టెంపుల్ అంతా కూడా ఎల్లో కలర్తో ఉంటుంది, అంటే హల్దీ కలర్తో. అక్కడ యూస్ చేసే క్లాత్స్ కానీ మనం ఇచ్చే ఆఫరింగ్స్ కానీ ఈవెన్ టెంపుల్ కూడా హల్దీ కలర్లోనే ఉంటుంది. చూడండి, మీకు టెంపుల్ కూడా చూపిస్తున్నాను కదా, మొత్తం టెంపుల్ వ్యూ అంతా కూడా హల్దీ కలర్లోనే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ కామాఖ్య టెంపుల్, ఈ కామాఖ్య నీలాచల్ పర్వతం మొత్తం కూడా ఎక్కడ కూడా అమ్మవారి విగ్రహ రూపంలో ఉండదు, ఓన్లీ శిల మాత్రమే ఉంటుంది. అక్కడ బగలాముఖి అమ్మవారి దర్శనం అయిన తర్వాత మేము భువనేశ్వరి మాత దర్శనంకి వచ్చాము. ఇక్కడ నుంచి నేరుగా ఎదురుగా మనకు కనిపిస్తున్న గేట్లోకి వెళ్తే భువనేశ్వరి మాత మందిర్లోకి వెళ్తాం. మేమైతే 500 రూపీస్ దర్శనం టికెట్ తీసుకున్నామండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆన్లైన్లో దర్శన టికెట్ రిలీజ్ చేస్తారు 1 వీక్ ముందు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8వ తేదీ దర్శనంకి వెళ్ళాలనుకుంటే 1వ తేదీన దర్శన టికెట్ రిలీజ్ చేస్తారు. కానీ ఆన్లైన్లో టికెట్స్ మనకి దొరకవు. కారణం ఏంటంటే అక్కడ ఉండే పాండాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ టికెట్స్ బ్లాక్ చేసేసి ఇక్కడ బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటారనమాట. మేము కూడా ఆన్లైన్లో ప్రయత్నించాం, కాకపోతే మాకు దొరకలేదు. ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్టు బ్లాక్ మార్కెట్లో మేము కూడా కొనుక్కోవాల్సి వచ్చింది. మనకి లాంగ్వేజ్ సేల్స్ కాబట్టి వాళ్ళతో మనం బార్గెన్ చేసి టికెట్స్ కొనుక్కోవాలి. మాకు 500 రూపీస్ టికెట్ కాస్త 1000 రూపీస్కి వచ్చింది, అంటే పర్ హెడ్ 1000 రూపీస్ అనమాట. చూసారా క్రౌడ్ ఎంత ఫుల్గా ఉన్నారో. ఈవెన్ 9 అవుతుంది, అప్పుడు ఇంకా ఫుల్గానే ఉంది టెంపుల్. మేము ఈవినింగ్ 3 o'clock లోపలికి వెళ్ళామండి. బయటకు వచ్చేసరికి 9:30 అయింది. చాలా రష్ అయితే ఉంది. హాలిడేస్లో ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది. ఇదంతా కూడా టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ అనమాట. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పావురాలు కనిపిస్తున్నాయి. పావురాళ్ళు, గొర్రెపోతులు, మేకలు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా అమ్మవారికి దానం ఇచ్చినమాట. అంటే అర్థం, మనం ఏదైనా ఒక మంచి కోరికను కోరుకుని అమ్మవారికి ఇది సమర్పిస్తానని చెప్పి ఒక పావురాన్ని కానీ, గొర్రెపోతుని కానీ, మేకపోతుని కానీ ఇస్తే అది దానం అంటారు అనమాట ఇక్కడ స్థల పరంగా. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉండే పావురాలు కానీ మిగతా జంతువులు ఏవి కూడా వాటి ప్లేసుల్లో అవి నిశ్చలంగా అలా నిలబడి ఉన్నాయి. అంటే నిర్జీవుల్లా అనిపిస్తున్నాయి మనకి. కారణం ఏంటంటే అక్కడ అమ్మవారు వాటిపైన వాళ్తారంట. అంటే మీన్స్ అమ్మవారికి అవి సమర్పించాం కాబట్టి ఇంకా అమ్మవారు అవి చూసుకుంటారని అర్థం. కానీ బలిదానాలు అయితే ఇక్కడ జరగవండి. బలిదానాలు మాత్రం కాళీ టెంపుల్ దగ్గర చేస్తారు. అక్కడ బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం ఎదురుగా కాళీమాతకి సమర్పిస్తారనమాట. కానీ ఇక్కడ మాత్రం మనం ఇచ్చే పావురాలు ఏవైతే జంతువులు ఇస్తామో అవి మాత్రం ఇక్కడ ఉంటాయి. చూడండి, ప్రతి పావురం కూడా నిర్జీవుల్లో అలా ఉండిపోయాయి అనమాట. అంటే అమ్మవారు మహిమ వల్ల అలా ఉండిపోతాయని చెప్తారు. టెంపుల్ మొత్తం చూడాల్సిన ప్లేస్ చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా విజిట్ చేస్తే మాత్రం దర్శనంతో పాటు మొత్తం చూడడానికి కూడా ప్రయత్నించండి. ఎందుకంటే వెనకాల ఆర్కిటెక్చర్ కానీ అప్పట్లో డిజైన్ చేసిన డిజైనింగ్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. మన కళ్ళు కూడా చాలా చెమర్చే విధంగా అనిపిస్తాయి అనమాట. వీలైతే మీరు ఒకసారి చూడండి. ఈ టెంపుల్ బ్యాక్ సైడే మనకి తారాదేవి, చిన్న మస్తా ఆలయాలు కూడా ఉంటాయి. వీలైతే ప్రయత్నించండి. చెప్పాను కదా ముందు మీకు, సాయంత్రం 6 అయితే అవన్నీ క్లోజ్ చేస్తారు. ఒక భువనేశ్వరి మాత టెంపుల్ మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది 9:30, 10 వరకు. మేము మొత్తం పూర్తి చేసుకుని బయటకు వచ్చేసరికి 10 o'clock అయింది. ఇక్కడ నుంచి క్యాబ్ తీసుకొని మేము కొండ కిందకి మా రూమ్కి చేరుకున్నామండి. ఇక్కడతో మా Day 1 ట్రిప్ అనేది కంప్లీట్ అయింది కామాఖ్యలో. దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగిందండి. చాలా అంటే చాలా, నేనైతే హ్యాపీగా ఉన్నాను అనమాట. Day 2లో మేము ఎక్కడికి వెళ్ళాం, ఏం చూసాం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.